బ్యాక్ టు న్యూస్. బాపట్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, నువ్వు ఎట్టిస్తావు అంటున్నాడు. నేను నీకు చెప్పివనయ్యా, సంపద సృష్టి నాకు తెలుసు, నువ్వు చేసేది అప్పులు తేవడం నీకు తెలుసు, ఆదాయం పెంచడం తెలిసిన వ్యక్తిని నేను. ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయం మా పేదవాళ్లకు పంచుతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీ అందరికి కూడా గుర్తుపెట్టుకోవాలి, కంటిన్యూగా ఆదాయం పెరిగితే, అభివృద్ధి అయితే తిరిగి పేదవాళ్ళకి ఇస్తాను. నా జీవితాశయం ఒకటి, పేదరికం లేని సమాజాన్ని చూడాలని, జీవితం అంతా కూడా మీకు అంకిత భావంతో పనిచేయాలని నా జీవితాశయం ఇది. పేదవాళ్ళు ఎక్కువగా ఎస్సీలో ఉండొచ్చు, బీసీలో ఉండొచ్చు, మైనారిటీలో ఉండొచ్చు, అగ్రవర్ణాల్లో ఉండొచ్చు, ఎస్టీల్లో ఉండొచ్చు. ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ నేను ఉంటాను. నా తెలివితేటలు ఉపయోగిస్తాను, నా అనుభవాన్ని ఉపయోగిస్తాను. ఈరోజు టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడతా ఉంది, నేను చేస్తా. రెండోది, ప్రతి ఒక్కరికి పిల్లలకి ఒకటి హామీ ఇస్తున్న తల్లులకి, తల్లికి వందనం. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తా. ఈ పిల్లలే ఆస్తి మనకు. ఇప్పుడు ఈ పిల్లలను చూస్తున్నారు, ఎక్కడికి పోయినా ఈ పిల్లలు నా వెనకాన పరిగెత్తా వస్తున్నారు. పిల్లలు మీరు ఒక పని చేయండి, ప్రతిరోజు మీ ఊర్లో సాయంత్రం మీ వీధులంతా కూడా జెండా పట్టుకొని తిరిగి అందరికీ ఒకసారి చెప్పండి, మా భవిష్యత్తుకు ఓటేయమని. చెప్తారా అని పిల్లల్ని అడుగుతున్నా. మీరు అది చేయండి. మీ అమ్మ నాన్న మిమ్మల్ని కని పెంచుతా ఉంటే, మిమ్మల్ని బాగా చదివించే బాధ్యత, ప్రయోజకులు చేసే బాధ్యత, బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత నాది. ఈరోజు నేను ఎక్కడ చూసినా వాచ్ చేస్తున్నా, అందరికంటే ముందు పరిగెత్తా వచ్చేది పిల్లలే. ఎందుకు పరిగెత్తా వస్తున్నారు ఆలోచిస్తే, పిల్లల్లో ఒక ఆలోచన వచ్చింది, మళ్ళా గెలవబోయేది వీళ్లే మా భవిష్యత్తు కాపాడతారని తల్లిదండ్రులు చూపిస్తున్నారు. చంద్రన్న, మా అబ్బాయిని నీకు అప్పచెప్తా, మా అమ్మాయిని నీకు అప్పచెప్తున్నా, నా బిడ్డని నీకు అప్పచెప్తున్నా, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు. డెఫినెట్ గా చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి తెలియజేస్తున్నా. ధరలో తగ్గిస్తా, ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. వికలాంగులను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, వాళ్ళకు కూడా వికలాంగుల పెన్షన్ పెంచుతాం, ఉచితంగా ఇళ్లు కట్టిస్తాం, ఇంకా అనేక కార్యక్రమాలు వారికి కూడా చేపడతాను. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని, అనుభవం ఉండే డ్రైవర్ని, ఎవరికి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని గమ్యం చేర్చడం నా బాధ్యత. అది కూడా చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మహిళలు కావచ్చు, యువత కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, అందరికీ న్యాయం చేస్తాను. రెండో విషయం, మీరు ఒకసారి చూస్తే, రైతు అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తా. రైతే రాజు చేస్తా, మీకు గిట్టుబాటు ధర ఇప్పిస్తా, బిందు సేద్యం ఇప్పిస్తా, వ్యవసాయంలో ఆధునీకరణ తీసుకొస్తా, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. రైతు గర్వించే విధంగా రాబోయే ప్రభుత్వం ఉంటుంది. మీ ఆదాయం పెంచుతాం, అప్పులు తగ్గిస్తాం, మిమ్మల్ని ముందుకు పోయే పరిస్థితిని తీసుకొస్తాను. అదే సమయంలో యువత
పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి, 20 లక్షల ఉద్యోగాల 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు. నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి. మొన్న అన్నాడు జగన్మోహన్ రెడ్డి, మీరు ఏం చేశారని అన్నాడు. నా ట్రాక్ రికార్డు, నా బ్రాండ్ ఒక్కసారి చెప్పా, మళ్ళా తిరిగి నోరెత్తలా. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే 8 సార్లు డిఎస్సి పిలిచాను. ఎన్టీ రామారావు గారు 3 సార్లు పిలిచాడు. మొత్తం కలిసి 11 సార్లు పిలిచాం. ఇప్పుడుండే టీచర్లో 70% మేము నియమించిన వాళ్లే ఉన్నారు. అప్పుడు డిఎస్సీలే ఉన్నాయి. నువ్వు సీఎం అయ్యావు, ఏదో మన దురదృష్టం కొద్దీ 5 ఏళ్ళు అయిపోయింది, ఒక్క డిఎస్సీ పెట్టావాను? పెట్టావని అడుగుతున్నా. నీకు అర్హత ఉందా మాట్లాడడానికి అని అడుగుతున్నా. నేను ఇప్పుడు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చావని అడుగుతున్నా, ఒక్క ఉద్యోగం ఇచ్చావని అడుగుతున్నా. మొన్న ఏపీపీఎస్సీలో డిఎస్పీలు, సబ్ కలెక్టర్ ఉద్యోగాలుంటే, ఆర్డీఓ ఉద్యోగాలుంటే అవి కూడా అమ్ముకోవడానికి ఇష్ట ప్రకారం మెరిట్కి రాకుండా చేస్తే స్టే వచ్చింది. నేను కూడా దానికి కండెమ్ చేశా. ఈరోజు మీకు చెప్తున్నా, మళ్ళీ తిరిగి ఏపీపీఎస్సీ పెట్టి నిరుద్యోగులైన వాళ్ళు ఎవరైతే డిఎస్పీలు కావాలనుకుంటున్నారో, ఆర్డీఓలు కావాలనుకుంటున్నారో అవి మెరిట్ ప్రకారం ఇచ్చే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సర్వీస్ కమిషన్ లో రిక్రూట్మెంట్ ఓపెన్ చేస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. మీ ఇంటి దగ్గర కూర్చొని అమెరికా కంపెనీలో పనిచేసే విధానం, బాపట్లో మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి ఇంట్లో బోరు కొడితే అక్కడికి వచ్చే పనిచేసే విధానం. తమ్ముళ్ళు, భవిష్యత్తులో పనిచేయాల్సిన శారీరకంగా కాదు, తల పనిచేయాలి, బ్రెయిన్ పనిచేయాలి, తెలివి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మరికి పిచ్చోడైతే చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ భవిష్యత్తు మంది. ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తాను. దర్జాగా మీరు పనిచేయండి. మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తాను. ఇంకా బాగా చేయాలంటే బెంగళూరుకి వెళ్తురు, లేదంటే హైదరాబాద్కి వెళ్తురు, లేదంటే అమెరికాకి వెళ్లే విధంగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత మాది, నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తా. మీకు అమ్మా నాన్న పైన ఆధారపడక్కర్లేదు. చంద్రన్ ఉంటాడు మీకు అండగా, మీకు అన్ని చేస్తా. మళ్ళీ డబ్బులు కావాలంటే సంపద సృష్టించాలి. అవి కూడా చేస్తాం. పేదవాళ్ళందరికీ పింఛన్లు 200-2,000 రూపాయలు చేసింది నేనే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు హామీ ఇస్తున్నా, మొదటి తారీఖున ఇంటి దగ్గర 4,000 రూపాయలు నెలకు పింఛన్ ఇచ్చే విధానం తీసుకొస్తాం. ఈ ముఖ్యమంత్రి దివాలా తీశాడు. ఉండే డబ్బులన్నీ కాంట్రాక్టులకు అమ్మేసుకున్నాడు. డబ్బులు లేకుండా పింఛన్ ఇవ్వకుండా మనవల్ని బురద జల్లే కార్యక్రమం తీసుకున్నాడు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే కొళ్ళాయిలో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు లేకపోతే
ఆయన పరిస్థితి అది. ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయం రాకపోతే బటన్ నొక్కితే ఏమవుతుంది? ఓ టొట్టి బటన్. నేను చేయబోయేది సంపద సృష్టించి ఎప్పటికప్పుడు అప్పులు కాకుండా, అప్పులు చేయడం ఎవరైనా చేయగలుగుతారు, అప్పులతో కాకుండా ఆదాయంతో మిమ్మల్ని ఆదుకునే బాధ్యత అనేది తీసుకుంటాను. ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేసి అందరిని ఆదుకుంటాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే కంటే ముందు ఒక 4-5 విషయాలు చెప్తాను. ఈ యొక్క నియోజకవర్గంలో ఒక 5-6 సమస్యలు మీరు చూస్తే, ఒకటి పట్టణంలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన నా బాధ్యత. ఎవరూ అధైర్యపడక్కర్లేదు, అది మన బ్రాండ్, ఆటోమేటిక్ అవుతాయి. పట్టణంలో మురుగు కాలువలు, దోమలు, కలుషితమైన మంచినీరు, ఇష్టానుసారంగా ఇబ్బందులు వచ్చాయి. కొత్త వాటర్ రిజర్వాయర్ కావాలి, తప్పకుండా ఎప్పుడో కట్టనుంది. ఆ రిజర్వాయర్ నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. బాపట్లని టూరిజం హబ్ గా తయారు చేయాలి, చేస్తాం. అక్వా కల్చర్, హార్టికల్చర్ ని పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేయాలి, దీన్ని కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క బాపట్ల గ్రామాల్లో త్రాగునీరు ఉంది, నీళ్లన్నీ ఇంకిపోతాయి. దానివల్ల ఏ ట్యాంకులో కూడా నీళ్లు ఉండడం లేదు. ఇప్పుడే కొత్త టెక్నాలజీ ఒకటి చెప్పారు, HDPE అని. ఒక దాంట్లో కానీ మంచి షీట్లు వేయగలిగితే నీళ్లు ఇంకకుండా బ్రహ్మాండంగా ఉంటాయని, ట్యాంక్ మారిగా ఉంటుందని. అదే మరి దానికి కావాల్సిన పశువులు పోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఫెన్సింగ్ వేపిస్తాం. అవసరమైతే అన్ని ఊర్లో వాకింగ్ పాత్ కూడా పెట్టి ఒక మంచి ట్యాంకులుగా తయారు చేయడానికి ఏం చేయాలో చేస్తాం. ఇవి 4-5 పనులు మీకు చేయడానికి మనం ముందు పోదాం. మనం పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని పోయినాయి. అన్నా క్యాంటీన్ పోయింది. ఇప్పుడు రాబోయే రోజు ఇక్కడ పెడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒకటే, అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? బాధ అనిపించలేదా మీకు? పేదవాడికి కడుపు నిండా తిండి పెడతా ఉంటే మంచి, నేను ఒకటి ఆలోచించాను. తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, అది స్టడీ చేసి దానికంటే బ్రహ్మాండంగా మంచి ప్రిమిసెస్ తయారు చేసి అక్కడ అన్నం పెడితే ఈరోజు ఇది వచ్చి మొత్తం తీసేశారు. కానీ ఇక్కడ వర్మగారి నాయకత్వంలో 508 రోజులు అన్నా క్యాంటీన్ మేనేజ్ చేశారు. వారిని అభివృద్ధి చేస్తున్నాం. మినరల్ వాటర్ అయితే ఫౌండేషన్ ద్వారా 31 గ్రామాలకి 5 రూపాయలకి 20 లీటర్లు ఇస్తున్నాడు. వైద్య ఖర్చుల నిమిత్తం పేదవాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాడు. పాస్టర్లకి క్రిస్మస్ కానుక ఇచ్చాడు. ఇమాములకి, మౌజములకి రంజాన్ తోఫా ఇచ్చాడు. మసీదు నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాడు. చర్చ్ నిర్మాణాలకు ఆర్థిక సహాయం చేశాడు. గుడి నిర్వహణకు ఆర్థిక సహాయం చేశాడు. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ఇచ్చాడు. మండల స్థాయిలో సెమీ క్రిస్మస్, నియోజకవర్గ స్థాయిలో గ్రాండ్ క్రిస్మస్ చేశాడు. దివ్యాంగులకి ఏమేం కావాలన్నా అవన్నీ కూడా సహాయం చేశాడు. ఉచిత కంటి వైద్య శిబిరాలు పెట్టాడు. ఉచిత వైద్య శిబిరాలు పెట్టాడు. పుస్తకాలను ఫ్రీగా సరఫరా చేశాడు. ఇది వర్మ గారి బ్రాండ్. రాజకీయాలు కాదు, సేవాభావం వర్మ గారి అభిమతం. ఈరోజు ఆయన వచ్చింది మీకు న్యాయం చేయాలని, మీకు సేవలు అందించాలని, తద్వారా వారు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని వచ్చిన వ్యక్తి వర్మ గారు. ఇంకో పక్క ఇప్పటికుండే వ్యక్తి కోన.
పోటీ కోన ఇప్పటి వరకు ఉండే కోనే. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, మీరు చెప్పండి, ఇసుక మాఫియా ఎవరు చేస్తున్నారు అడుగుతున్నా, ఎవరు చేస్తున్నారు అడుగుతున్నా. 50 అడుగులు లోతుకి ఇసుక ఊడ్ చేశారు ఈ పెద్ద మనుషులు. దీనివల్ల భూగర్భ జలాలు ఉంటాయా మీకు? మీ గ్రామానికి కావాలంటే ఇసుక దొరుకుతా ఉందా మీకు? జగనన్న కాలనీ దోపిడీ మొత్తం ఇక్కడ ఒకసారి చూస్తే మొత్తం తక్కువ ధరలకు కొని ఎక్కువ ధరలకు అమ్ముకొని దాంట్లో కూడా డబ్బులు కొట్టేసిన గొప్ప నాయకుడు ఈయన. ఇంకో పక్క ఎవరన్నా ఇక్కడ కాలనీ వేయాలంటే ఎంత కట్టాలి? ఎంత? 10 లక్షలు. మొత్తానికి కాదు, ఎకరాకు 10 లక్షలు. ఒక ఎకరాకు 10 లక్షలు. ఏం తమ్ముళ్ళు, పెట్రోల్ బంకు అందరూ అక్కడికే పోవాలి కదా, వేరే పెట్రోల్ బంకే ఉండకూడదు కదా. అంటే ఏంటిది ఇంత అరాచకం? ఏంటి ఇది కూడా? ఏంటి సూర్యలంక తీరభూములపై కన్నేశాడు. 4000 ఎకరాలు టూరిజానికి పనికొచ్చే ల్యాండ్ కొట్టేయాలని చూశాడు. వైద్య కళాశాలలో స్కామ్. ఇక్కడ 30 కోట్ల రూపాయలు కొనుగోలు చేయడానికి పన్నాగం వేశాడు. 13 ఎకరాలు. అది కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. భావనారాయణ స్వామి ఆలయం, అది కూడా కోట్ల విరాళాలు సేకరించి ఆ డబ్బులు ఖర్చు పెట్టాడా తమ్ముళ్ళు అని నేను అడుగుతున్నా. అది కూడా ఖర్చు పెట్టలేదు. ఓరుగంటి రెడ్డి ఇక్కడ వచ్చినప్పుడు ఓరుగంటి రెడ్డికి ఒక కార్పొరేషన్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేయాలి. ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓరుగంటి రెడ్లు ఉన్నారు, నాకు ఐడియా కూడా ఉంది. వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. తప్పకుండా వాళ్ళను కూడా ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఒక కార్పొరేషన్ పెట్టి తప్పకుండా ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఏదైతే ఈరోజు చెప్పానో ఇవన్నీ కూడా మేము తూచా తప్పకుండా మేము అమలు చేస్తాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరేది, రేపు జరిగే ఎన్నికలు మా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం. ఈ కూటమికి మీరు ఓటేస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు, ధరల మీద బాదుడు ఉండదు, కక్ష రాజకీయాలు ఉండవు, ప్రజాస్వామ్యం పైన దాడి ఉండదు, వ్యవస్థలో నిర్వీర్యం ఉండదు. ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించి నెంబర్ 1 స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ తయారు చేయడానికి మేము ముందుకొస్తాం. నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకొస్తాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా పేర్లగా తీసుకెళ్లి సమాంతరంగా తీసుకెళ్లి అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఎక్కడ కూడా ఒకటి